కవితది ఆస్తులు పదవుల పంపకాలు గొడవంటూ విమర్శలు చేశారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. అవినీతిపై కవిత గతంలో మాట్లాడుంటే ప్రయోజనం ఉండేదన్నారు. ఇప్పుడు కవిత వ్యాఖ్యల్ని ప్రజలెవరూ సీరియస్ గా తీసుకోరు అన్నారు. బీఆర్ఎస్ పై కుట్ర చేయాల్సిన కర్మ బీజేపీ టీడీపీకి అస్సలు లేదన్నారు. ఆయన ఇంకా ఏమన్నారు మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ ద్వారా తెలుసుకున్నారు. తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై మనతో స్పందించేందుకు బీజేపీ రాజ్యసభ సభ్యులు పార్లమెంటు బోర్డు మెంబరు లక్ష్మణ్ గారు ఉన్నారు. సార్, కవిత ఎపిసోడ్ని ఎలా చూస్తారు? ఆమె పార్టీకి అదేవిధంగా ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసింది. బీజేపీ నేతలు కూడా కొంత సఫర్ అయ్యారని చెప్పింది. ఎలా చూస్తారు? కవిత గారి ఎపిసోడ్ చూస్తూ ఉంటే ఇది అంతర్గతమైనటువంటి ఆ కుటుంబ తగాదాలు, ఆస్తుల పంపకాల్లో వచ్చిన తేడాలు లేదా పదవుల పంపకాల్లో వచ్చినటువంటి తేడాలు మాత్రమే కనబడుతున్నాయి తప్పితే ఇది తెలంగాణ ప్రజలకు సంబంధించిన అంశం ఏమాత్రం కూడా కాదు. ఇవాళ బీఆర్ఎస్లో జరిగినటువంటి అవినీతి కవిత గారు ఈరోజు ప్రస్తావిస్తూ ఉన్నారు. హరీష్ రావు గారు, సంతోష్ రావు గారు గతంలో మాట్లాడి ఉంటే ఏదైనా ప్రజల్లో మీ పట్ల కొంచెం గౌరవం ఉండేది. అది ఇవాళ మీకు పదవి పోయింది కాబట్టి మాట్లాడుతూ ఉంటే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా. అంటే బీజేపీలోకి వచ్చిన ఈటెల రాజేందర్ కావచ్చు, రఘునందన్ రావు కావచ్చు, వీళ్ళ ఉప ఎన్నికలు జరిగిన సమయంలో హరీష్ రావు హెల్ప్ చేశాడు బీజేపీ అభ్యర్థులు గెలవడానికి అన్నది ఆమె ఆరోపించారు. ఇప్పుడు వారు ఏది మాట్లాడినా ప్రజలు నన్ను ఏమాత్రం కూడా సీరియస్గా తీసుకో. ఎందుకంటే ఇవాళ నీవు ఏదైతే ఇవాళ అవినీతిలో పూర్తిగా ఈ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అది కాళేశ్వరం కానివ్వండి లేదా అనేకమైనటువంటి అంశాలు, ఫోన్ ట్యాపింగ్ విషయాలు కానీ, కార్ రేసింగ్ కానివ్వండి, లేకపోతే మరి ఓఆర్ఆర్ సంబంధించినటువంటి టోల్ ట్యాక్స్ విషయం కానీ, చివరికి మద్యం కుంభకోణాలు, మీరందరూ కూడా పీకల లోతుల్లో అవినీతిలో కూరుకుపోయిన మీరు ఈరోజు అవినీతి గురించి మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంటుంది. అంటే ఏదైతే కేసీఆర్ ఉన్నారో, కేసీఆర్ మళ్ళీ వస్తే దేశంలో జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతారు కాబట్టి రేవంత్ రెడ్డి ఇటు మోడీ అదేవిధంగా చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపి కుట్రలు చేస్తున్నారు కేసీఆర్ మీద అన్నది బీఆర్ఎస్ నేతల ఆరోపణ. మోదీ గారికి కానీ చంద్రబాబు గారికి కానీ ఆ కర్మేం పట్టలేదు. వారు అటు ఆంధ్రప్రదేశ్ ఇటు దేశాన్ని అభివృద్ధి చేయడంలో పూర్తిగా నిమగ్నమైనారు. ప్రజల అభివృద్ధి సంక్షేమము వారు చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలతో మొత్తం దేశాన్ని అబ్బురపరిచే రీతిలో అటు ఆంధ్రప్రదేశ్ ఇటు భారతదేశం ప్రపంచంలోనే దూసుకెళ్తూ ఉన్నది. కాబట్టి వారికి ఈ చిల్లర రాజకీయ విషయంలో జోక్యం చేసుకోవాల్సింది ఏమాత్రం కూడా అవసరం వారికి లేదు. ఆధారాలన్నీ కూడా దర్యాప్తు సంస్థలకు ఇవ్వాలి. అదేవిధంగా కవిత కూడా తాను చెబుతున్నటువంటి అంశాలన్నింటినీ కూడా దర్యాప్తు సంస్థల ముందుకు తీసుకెళ్లి ఆ అవినీతి అంశాలను బయట పెట్టాలంటూ కూడా బీజేపీ ఎంపీ లక్ష్మణ్ గారు కోరుతున్నారు. కెమెరామెన్ సన్నీతో విద్యాసాగర్, TV9 హైదరాబాద్.